అసెంబ్లీలో వాటర్ వార్కు రేవంత్ టీం రెడీ అయింది. ఇప్పటికే కృష్ణా జలాల పంపకంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. దీనిపై నిన్న ప్రజాభవన్ లో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ వివరించారు. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో వాటా శాతం ఎంత, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటా శాతం ఎంత ఉంది, గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణా పరివాహిక ప్రాంతంలోని ప్రాజెక్టుల వివరాన్ని అధికారులకు వివరించారు. ఇక ఉత్తమ్, తెలంగాణలో కృష్ణా పరివాహిక ప్రాంతం 68% ఉన్నా రాష్ట్ర విభజన తర్వాత కేవలం 33% నీటి వాటాకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది, శ్రీశైలం నుంచి గత 10 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టుని గూగుల్ మ్యాప్ ద్వారా తెలియజేశారు. మరోవైపు నీటి పంపకాలు, నీటిపారుదల అంశాలపై శాసనసభ మండలిలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలపై ఎమ్మెల్యేలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుని కేఆర్ఎంబీకి అప్పగించిందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 దాకా తప్పులన్నీ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేస్తోందని, దీన్ని ఉభయ సభల్లో పార్టీ సభ్యులు గట్టిగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరం లేదంటూ అప్పటి సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి బోర్డుకు లేఖ రాశారని సీఎం తెలిపినట్లు సమాచారం. దీంతో నీటి పారుదల శాఖపై విడుదల చేసే శ్వేతపత్రంలో ఎన్ని కోట్ల అప్పులు, అవకతవకలు ఉన్నాయనేది ఉత్కంఠంగా మారింది.